నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ 1 గురుకాశీ యూనివర్సిటీ. నువ్వు పేపర్ బాయ్ కదూ, మరి ఆటో? ఏమిటండి అలా ఆశ్చర్యపోతారు? చూడండి, జీవితం గడియారం లాంటిది. 1 నుంచి 12 వరకు నడిచే ముళ్ళు ఒక్కో చోట ఒక టైం నుంచి పెడతాయి. అలాగే నేను గడియారంలో ముళ్ళు లాంటి వాడిని. జీవితంతో పోటీ పడి తిరుగుతూనే ఉంటాను, గెలుస్తూనే ఉంటాను. పదండి పదండి. నువ్వెక్కడికి? ఎక్స్క్యూజ్ మీ, నేను ఇంటర్వ్యూకేనండి. నువ్వు ఇంటర్వ్యూకా? నేను బిఏ పాస్ అయినండి. ఆశ్చర్యపోకండి, ఇంటర్వ్యూ అయ్యాక తీరిగ్గా కూర్చొని ఏ కూల్ డ్రింక్ తాగుతూ ఆశ్చర్యపోతారు కానీ. ఓకే, సిట్ డౌన్. మీ అందరికీ ఒకే ఒక ప్రశ్న వేస్తాను, దానికి మీరు సమాధానం చెప్పాలి. నాకు నచ్చిన సమాధానం చెప్పిన వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది. ఓకే? ఓకే ఓకే సార్. ఏమనుకుంటావమ్మా? ఏమున్నాయి? దాటలుగా బేల్పూరి, థాయ్పూరి, సేవ్పూరి, పాన్పూరి ఉండాది. గిన్నెలుగా ఇడ్లీ దోశ ఉండాది. ఆంకలుగా పెసరట్టు ఉండాది. డ్రమ్ములుగా కాంపి టీ ఉండాది. బకెట్గా సాంబార్ ఉండాది. చేతులు వేస్తామా కాలు కొంటది, నోట్లో వేస్తామా చల్లగా ఉంటది, కడుపులో వేస్తామా అడుక్కుంటది. ఏమడుకుంటా అడుకోమా, లోపల ప్లేట్ కడుకోవాలా? రే నోరు మీద. వీడు మద్రాస్కి ఆంధ్రాకి మధ్య బార్డర్లో పుట్టాడండి. అందుకే వీడి భాష అటు ఇటు కాకుండా అయిపోయింది. ఈ టైంలో వీరికి కావాల్సింది కూల్ డ్రింక్. నా డ్యూటీ అయిపోయింది, నాకు కూడా కూల్ డ్రింక్ పట్టుకురా పో. కస్టమర్స్ కి ఎప్పుడు ఏం కావాలో ఎలా కావాలో తెలుసుకుని అడగకుండానే సర్వ్ చేయడం కూడా మన ఎక్స్ట్రా టాలెంట్. వేడికి నేను నిరుద్యోగులు కావాల్సింది కూల్ డ్రింక్. తీసుకోండి. మీరు గడియారం? ఏమిటండి నువ్వులో నుంచి మీరులోకి జంప్ చేశారు? నా గడియారంలో ఈ ముళ్ళు ఇక్కడ సర్వర్ గా పార్ట్ టైం జాబ్. చెప్పండి. ఏం చెప్పమంటారు? పోనీ నన్ను చెప్పమంటారా? చెప్పండి. మీకు అక్కగారు ఉన్నారు, చాలా మంచివారు. మీకు బావగారు ఉన్నారు, చాలా మంచివారు కారు. మీరు చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం కాళ్ళు అడిగేలా తిరుగుతున్నారు. ఐ రైట్? ఎవరో చెప్పకుండా మీకు ఇన్ని వివరాలు ఎలా తెలుస్తాయండి? తెలుసుకోవాలనుకున్న విషయం తెలుసుకోవాలనుకున్న టైంకి కరెక్ట్ గా తెలుసుకోవడం మన టాలెంట్. మీకు ఉద్యోగం కావాలి అంతేగా? అదేదో కూల్ డ్రింక్ ఇచ్చినంత సులువుగా చెప్తారేమిటి? అవునండి, నేను అబద్ధం చెప్పడం లేదు, నిజమే చెప్తున్నాను. ఎస్, మీరు నిజంగానే ఉద్యోగం చేయాలనుకుంటే ఇదిగో నా విజిటింగ్ కార్డ్. ఇదేమిటి? ఇది విజిటింగ్ కార్డా? విజిటింగ్ కార్డ్ ఎలా ఉన్నది అన్నది కాదు ప్రశ్న, అసలు అక్కడ ఉద్యోగం ఉన్నదా లేదా అన్నది ఆన్సర్. మీరు కరెక్ట్ గా 6 గంటలు అక్కడ రండి. ఇఫ్ యూ వాంట్ కూల్ డ్రింక్ తీసుకోండి, బిల్ నేను పే చేస్తాను. నమస్తే. ముందు నా సేవకులకు నమస్కరించిన తరువాతే దేవుడికి నమస్కరిస్తా. మీ పనులు మీరు చేసుకోండి. పరమేశ్వరా, నా ఈ 5 నక్షత్రాల హోటల్లో తింటున్నారు, తాగుతున్నారు, తిరుగుతూ ఉన్నారు, ఈతలు కొడుతున్నారు, గెంతుతూ ఉన్నారు. ఇది నా తప్పు కాదు. మనిషి కర్మకి, మానవ నాగరికతకి, నా వ్యాపారానికి సంబంధించింది. మనిషి పెరుగుతున్నాడు, మాట పెరుగుతుంది, కోరికలు పెరుగుతున్నాయి, సోకులు పెరుగుతున్నాయి. పెళ్లి కాకుండానే అమ్మాయిలకు డోకులు పెరుగుతున్నాయి. పెరిగేదాంతో పెరగటం, అందని వాటిని అందుకోవటం నాకు విస్కీతో పెట్టిన విద్య. పరమేశ్వర, ఇదంతా నీ ఒక్కడితో ఎందుకు చెబుతున్నారో తెలుసా? నీకు మాటలు రావు కనుక. శంభో శంకర. గుడ్ మార్నింగ్ సార్. ఏమిట్రా తల పిక్కుంటున్నావు? పేలుగాని పట్టాయా లేక దేంగని పట్టి? లేదు సార్, గ్లాస్ లో పోసిన విస్కీ మాయమైపోతుంది సార్. ఏదైనా మందు పిచ్చి పట్టిన దయ్యం ఎవరికీ కనిపించకుండా రహస్యంగా తాగేస్తున్నామోనని నాకు అనుమానంగా ఉంది సార్. దెయ్యం మందు నువ్వే తాగేస్తున్నావేమో? అయ్యో బాబోయ్, నేను తాగలేదు సార్. మా అమ్మాయి తోటి మా నాన్న మీద. ఆగు ఆగు ఆగు, నా కళ్ళ ముందు పోయి చూస్తా. నాకు తెలుసురా నువ్వని. ఒరే, నీకు నెల నెలా జీతం ఇస్తున్నాను, సుందరాంగుల్ని తీసుకొచ్చినందుకు సుంకం ఇస్తున్నాను, అబద్ధాలు ఆడినందుకు కమిషన్ ఇస్తున్నాను. ఇంత చేసినా నువ్వు బారు మీద పడి పీపాలు తాగడం న్యాయమట్రా? నేను దాటలేదండి.
ఆ బ్రాంతియే నన్ను రారా నాన్న నన్ను తాగు అంటుంది, తాగుతున్నాను. ఒరే నిశాచరా, ఏం సమాచారా? పురుగుల మందు పిలుస్తోంది, ఎండ్రిని పిలుస్తోంది, ఎలకల మందు పిలుస్తోంది, గేదె కుడితే పిలుస్తోంది. తాగతావా? ఇక నేను భరించలేను. అన్నమ్మా నువ్వు మేచినా ఎంత బాధపడి ఉండేవాడిని కాదు. మీ సొమ్ము తిని బతుకుతున్నానా, మీ బ్రాంతి దాగి బతుకుతున్నానా? నా మేనగోరుడు మేనల్లుడు పేరు చెబితే ఆ సీతరం బాబు నేను అడిగినంత డబ్బిస్తాడు. వెళ్ళిపోతా వెళ్ళిపోతా. ఊరికేరా, నువ్వు విడిపోతే నాకు ఉపశాంతి ఎలా ఉంటుంది? కాకపోతే నాకు ఉపశాంతి లేదే. శంభో శంకర. ఒరే నిశాచరా, ఏమి సమాచారం? నీ ఇష్టం వచ్చినంత తాగుతూ ఉండరా. మహాప్రసాద్ హాయ్, వెల్కమ్ వెల్కమ్. ఏమిటి డాన్సులు గెంతులను చూస్తున్నారా? మేమంతా సరదా కోసం ఈ డాన్స్ చేయట్లేదండి. విరాట మహారాజు నర్తనశాల చూసే వాళ్లకు నాట్యమందిరంలా కనపడవచ్చు, కానీ అదే పాండవులకు ఆశ్రయం ఇచ్చింది, పాపాత్మునైన కీచకుడిని పతనం చేసింది. ఇది అంతేనండి, ఎంతో మంది నిరుద్యోగులకు ఆశ్రయం, నిరుత్సాహమైన కీచకుడి పతనం. అందుకే దీని పేరు నర్తనశాల అని పెట్టాం. మేమంతా చదువుకొని ఉద్యోగాలు రాక, బల్ల కింద లంచాలు ఇవ్వలేక, మంత్రి గారి రికమెండేషన్ తేలేక, నిరుత్సాహంతో చావలేక, దాన్నే ఉత్సాహంగా మార్చుకొని స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఆ ఆదాయాన్ని పంచుకుంటున్నాం. మీరు మా జాతి వాళ్ళే అని పసిగట్టి మిమ్మల్ని మా నర్తనశాలకు ఆహ్వానించాం. అంటే మీరు నాకు ఇస్తానన్న ఉద్యోగం ఇదా? అవునండి. మరి నాకు డాన్స్ రాదే? మా నర్తనశాలలో అడుగు పెట్టినప్పుడే మీకు సగం డాన్స్ వచ్చినట్టు. ఐఎమ్ ద మాస్టర్, యు ఆర్ ద స్టూడెంట్, వి ఆర్ ద బెస్ట్. ఏమయ్యా సార్, ఈ రామాపురంలో భూములు అమ్మేస్తేనే బెటర్ అనుకుంటాను. మంచిది అనుకుంటే అలాగే చేయండి సార్. సార్, పొద్దుటి నుంచి అబ్బాయిగా నన్ను చంపేస్తున్నారండి. దేనికి? ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంట. అలాగే అడగమను. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ డాడీ, అది రే, మగవాడికి పెరిగితనం అసహ్యమైన లక్షణం. ఏమిటో చెప్పు. అది చెప్పా. అదే డాడీ, ఫియట్ కార్ తీసుకెళ్తాను. అలాగే తీసుకెళ్ళు. అంతేనా? అంతేనా అంటే డాడీ, డ్రైవర్ లేకుండా వెళ్తాను. అమ్మయ్యా, ఎంతకాలానికి ఓ మంచి మాట విన్నానరా నీ నోటమట. ఈ మాత్రం చెప్పడానికి ఇంత భయం అయితే రేపు పొద్దున్న ఈ ఆస్తి ఫ్యాక్టరీలు ఎలా చూసుకుంటావురా? అప్పుడు చాలా ధైర్యం వచ్చేస్తుంది డాడీ. ఎందుకనో? అప్పుడు నువ్వు ఉండవుగా. అయ్య బాబోయ్, దండాలు సార్ బాబు. దండాలు దండాలు. ఫియట్ కార్లో వెళ్తున్నాను. ఎలాంటి బాబు? అయ్యా ధర్మ ప్రభువులు. ఏం నాగయ్య, పిల్లలు బాగున్నారా? తమ దయ వల్ల అంతా చల్లగా ఉన్నారు బాబు. చీరుగాడు పెద్ద ఇంజనీర్ చదువుతున్నాడండి. లక్ష్మి ఇంటర్ చదువుతాందండి. అన్ని ఫస్ట్ క్లాసులే. 15 రోజుల్లో ఏవో పరీక్షలు జరుగుతాయంట. కాత ఫీజు అది. దానికి అంత మొమ్మాట పడతావు ఏమిటయ్యా? ప్రతి నెలా పట్టుకెళ్తున్నావుగా. ఎంత కావాలి? 1747 రూపాయల 52 పైసలండి. దారి ఖర్చులు తమదయ్యా. ఓ 2000 రూపాయలు ఇచ్చి పంపు. అయ్యా మీది మనసు కాదండి, ఎన్నపోస. మీరు లేకపోతే ఆ పిల్లలు రోడ్లు అప్పటి అడుక్కు తినేవాళ్ళు. అది సరేగా నాగయ్య, ఇన్నేళ్ళైనా పిల్లల యోగక్షేమాలైతే నాకు చెబుతున్నావు గాని వాళ్ళని ఒక్కసారి కూడా చూపించలేదు. పిల్లల్ని ఒకసారి చూడాలనుంది. చూపిస్తానయ్యా, తప్పకుండా చూపిస్తాను. తమరు గర్వపడేలాగా చూపిస్తాను. ఈ చల్లన్నేళ్ళలో పెరిగిన 2 మొక్కలు సెటిల్ అయిన వెంటనే, అంటే వాళ్ళ చదువు పూర్తయిన వెంటనే మీకు చూపిస్తానయ్యా. పెళ్లి చేసుకుని ఇల్లు కట్టుకుని హాయిగా ఫియట్ నడపాలో. పెద్ద సొంతంగా ఫియట్ కార్ నడుపుకొచ్చినంత మాత్రాన్ని ఇన్ని కూని రాగాలు తీయక్కర్లేదు. అవును, మన పెళ్లి విషయం మీ నాన్నగారిని అడుగుతానని చెప్పావు, అడిగావా? అసలు ఆ విషయం అడుగుదానే వెళ్ళాను. పెళ్లి చేయి డాడీ అని బదులు ఫియటి డాడీ అని వచ్చింది. ఆయన ఇచ్చారు, నేను వచ్చాను. పెళ్లి కాకుండా కొడతావేంటి? బాగుండదు. ఇలా నీ మూతి నేను, నా మోహం నువ్వు చూసుకుంటూ కూర్చుంటే చూసే వాళ్ళందరికీ లోపం అవుతాం, లేకపోతే ముసలి వాళ్ళం అవుతాం. అసలు అడుగుతావులే. అది కాదు వారు, అసలు అడగడానికి నాకేం భయం లేదు. కానీ పెళ్లి మాట ఎత్తేసరికి ఒప్పుకుంటారో లేదో అని భయం వేసి నోట్లోంచి రకరకాల మాటలు వస్తున్నాయి, కానీ మన పెళ్లి మాట రావట్లేదు. నువ్వు ఎలాగో అడగలేవు, నేను చెప్పేది విను. అలాగే. మా అన్నయ్య డాన్స్ ప్రోగ్రామ్ అవగానే చాలా హ్యాపీగా ఉంటాడు. ఈ నెల 10వ తేదీన హోటల్ కోరమండలో మా అన్నయ్య డాన్స్ ప్రోగ్రామ్ ఉంది. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి మీ చెల్లెల్ని నేను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అని అడగాలి. అది కాదు, మీ అన్నయ్య మంచి బాడీ బిల్డర్, వెయిట్ లిఫ్టర్ అని విన్నాను. నన్ను గాని కోడితే రేపు నువ్వు దెబ్బలు తగిలి హాస్పిటల్లో పడుంటావు కదా, అప్పుడు నేను చూడటానికి వస్తాడు, అప్పుడు అడుగు. డాన్స్ ప్రోగ్రామ్ అయిన తర్వాత అడగడం బెటర్. గాడ్ ఈస్ దేర్. 1 2 3 4 1 2 1 come on 1 2 1 2 1 2 1
2 1 2 3 4 1 1 1 2 శంభూ శంకర నాకు ఆటలన్నా పాటలన్నా ఆట పాట నేర్చిన అమ్మాయిలన్నా ఉర్రి పూసుకుని చచ్చిపోయేంత ఇష్టం ఓహో మీ నాట్యం అమోఘం అద్భుతం నమని మీ నాట్యాన్ని చూస్తే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతుంది కోయిల మీ పాట వింటే ఉర్రి పూసుకుని చచ్చిపోతుంది కోడి పుంజు పెట్ట మీ వయ్యారాన్ని తిలకిస్తే తేనె పట్టంత గుడ్డు పెడుతుంది ఆవు మీ వయ్యారాన్ని తిలకిస్తే 1 లీటర్కు బదులు 6 లీటర్ల పాలు ఎక్కువ ఇస్తుంది గాడిదలు మీ అందాన్ని చూస్తే గుర్రాలైపోతాయి అందుకే నా బిరుదు బంధులకు బంధు బిందులకు బిందు గళ బంధు పదవే ఒరే నిశాచరా నేను చెప్పినవన్నీ ఆ అమ్మాయికేగా అవునండి. మరి ఆ పిల్లల వెళ్ళిపోయింది ఈ మధ్య ఆడాళ్ళకి శివుడు ఎక్కువైందని పేపర్లో చదివాను. హలో శంభూ శంకర నేను ఈ హోటల్కి హోల్సేల్ గా ప్రొపరేటర్ని నా పేరు బొక్కాలంబోదరం ఓ రఫ్ బోలా ఏమిటి గోల జాగీల చెప్పెద గిలగిల బిలబిల ఓ మీ నాట్యం అమోఘం అద్భుతం ఆ అడుగులో జిడుగు అందమైన మడుగులో వెన్నెల కథం తొక్కుతూ ఓ ఏ మా కదలికలు భంగిమలు భుంగిమలు మీకివే మా జోహాలు పెట్టలేము మీ ఆటపాటలకు చెడ్డ పేర్లు గిడ్డ పేర్లు ఇటు తిరగండి థ్యాంక్స్ వెరీ మచ్ సార్ ఏమిటయా అది మీరు డాన్స్ బాగా చేశారండి. థ్యాంక్ యూ సార్ మీ స్టెప్స్ కూడా అదిరిపోయండి. అదేంటయా స్టేజ్ బానే ఉందిగా మీరు బాలే జోకులు వేస్తారండి. ఐఎమ్ సారీ సార్. మరి మిమ్మల్ని ఒకటి అడగాలండి. ఏమిటయా అది అదే మీ చెప్పు. అదే మీ చెప్పు. అదేనండి మీ ఆటోగ్రాఫ్ కావాలండి. ఓ ఆటోగ్రాఫా ఏం చేస్తారు ఈ ఆటోగ్రాఫ్ తో ఇంటికి వెళ్ళండి చూసుకుంటానండి. దాని తర్వాత దాని తర్వాత మళ్ళీ చూసుకుంటానండి. బాగా చూసుకో అలాగే అడిగావు మా అన్నయ్యని అడిగాను ఇచ్చారు. ఏమిటి మన పెళ్లికి పర్మిషనే కాదు ఆయన ఆటోగ్రాఫ్. అయ్యో వెనకటికి నీలాంటి బుచ్చిబాబే బజార్కి వెళ్ళి బీరకాయలు పట్టరారంటే చెట్టెక్కి చింతకాయలు కోసుకొచ్చాడంట. అలా ఉంది నీ తంతు శంభులింగం. ఇదిగో నా పేరెంట్ శంభులింగం కాదు వాసిరెడ్డి సుబ్రహ్మణ్యేశ్ రాజేష్ చక్రవర్తి. ఆ, మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి మన పెళ్లికి పర్మిషన్ తీసుకొచ్చేంత వరకు నిన్ను నీ పేరుతో పిలవకుండా నాకు ఇష్టం వచ్చిన పేరుతో పిలుస్తాను పిచ్చేశ్వరరావు. అబ్బా ఈ పేర్లు బాధ నేను భరించలేకపోతున్నాను. ఈసారి డెఫినెట్ గా వెళ్ళి తెస్తాను లేదా మీ అన్నయ్య ఆటో కింద పడి చస్తాను. తెచ్చి చూపించు శంభులింగం. మళ్ళీ ఇదేమిటి? పోని సెటగోపచారి నీ పేరు ఎనిమిదాకుల వెంకట్రావు అవునా? అవును సార్. ఎనిమిదాకులు అని ఎందుకు పెట్టుకున్నావు? ఏడాకులను ఎందుకు పెట్టుకోలే? నే చెబుతా ఏడాకు చదివిన కంటే ఇంకో ఆకు ఎక్కువ చదువు ఉంటారు ఈ లోన్సం వాళ్ళు. అయ్ ఒరే ఎనిమిదాకులు నువ్వేదో గొప్పవాడివని నిన్ను ఇక్కడికి పిలిపించలేదు. నీకో పెళ్ళాం ఉంది, దానికి నువ్వు మూడివి, దానికో చెల్లెలుంది, అది నీకు మరదలు, అందమైన మరదలు, హంసలాంటి మరదలు, యువకుల హృదయాలను కదిలించి హింసలాంటి మరదలు. నువ్వు పరమహంసవి. ఆ మరదలికి పెళ్లి చేయలేకపోవడం పరమహింస లాంటిది. దానికి పెళ్ళి ఏంటండి? చూస్తాను ₹10 దొరికితే పెళ్లి చేస్తాను, లేదని నేనే కట్టేసుకుంటానండి. ఒరే ఎనిమిదాకుల వెంకట్రావు ఇంకొక్కసారి ఆ కోత కూసావంటే నిన్ను ఎండుటాకులు చేసి అగ్గు పుల్ల గీసి ముట్టించేస్తే మాడి మసిపోతావు. సమాచారం ఆవేశపడండి. మొన్నసారి ఇలా ఆవేశపడి పిల్లరిస్తే కుక్కను చంపేశారు. ఒరే నిశాచరా, ఒరే, నీ మరదలికి వెంటనే పెళ్లి చేయబో. పెళ్ళా నేనెలా చేయగలండి? ఇలా ఈ డబ్బు రేపు నీ మరదలి పెళ్లి ఖర్చులకు గాను నీ మరదలికి నేను నిర్ణయించబోయే ఉత్తమ పురుషులతో పెళ్లికి ఒప్పుకొనుటకు గాను. అందువల్ల మీ ప్రయోజనం ఏంటండి? తాజ్ మహల్ మీద తాటికాయ పడినా పర్వాలేదు గాని ఈడుచ్చిన ఆడపిల్ల మీద ఈగ బారినా ఒప్పుకోను. 10 మంది ఆడదాన్ని 10 రకాలుగా అనుకుంటే 20 రకాలుగా నాకు అవమానంగా ఉంటుంది, 30 రకాలుగా బాధగా ఉంటుంది, 100 రకాలుగా నా మనసు చెడిపోతుంది. అందుకే చెయ్యాలి పెళ్లి. సిద్ధం చెయ్యి వెంటనే వెళ్ళి. అలాగేనండి. అంటే దీని ఆంతర్యమైన సమాచారం. నిశాచరా, ఎలాగూ ఆ పిల్ల మన వంటి మూతి ముక్కు కిరికిరా తిప్పుతుంది. అందుకే ఒక విధవని రెడీ చెయ్యి. ఆ విధవని దానికి కట్టు పెట్టేద్దాం. ఆ తరువాత వాడిని పక్కకు నెట్టేద్దాం. ఆ తరువాత దాన్ని మన పక్కలో చుట్టేద్దాం. అంటే చేపను పట్టేది వాడు, పులుసు వండుకు తినేది మనం.
ఏమిటండి ఇవాళ నుంచి కొత్త పాట ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నాం గుర్తులేదా? ఏమిటి ఆలస్యంగా వచ్చారు? ఎనీ ప్రాబ్లం? అవును, ఏమిటా ప్రాబ్లం? మనసు ప్రాబ్లం. అమ్మో, అయితే కొద్ది కష్టమే, అయినా చెప్పండి, ప్రయత్నిస్తాను. ఈ రోజు సాయంత్రం నా పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. ఓ కంగ్రాట్స్. పెళ్లి చూపులంటే ఎగిరి గంతులేయాల్సింది పోయి ఇలా డల్గున్నారేమిటి? ఇష్టమైనప్పుడు ఇష్టమైన వాడైనప్పుడు ఎగురు గంతయొచ్చు. అయితే మీకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారన్నమాట. నీకు పని చేయండి, మీకు ఇష్టమైన వాడి దగ్గరికి వెళ్ళి, ఒరే అబ్బాయి నన్ను ఒక్కొక్కడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు, వచ్చి కాపాడుకొని చెప్పండి, అంతే. చెప్పొచ్చు, అతనంటే నాకు ఇష్టమే. మరి నేనంటే అతనికి ఇష్టం ఉందో లేదో తెలుసుకోవద్దు? తెలుసుకోండి. తెలుసుకోవాల్సిన బాధ్యత నాది కాదు, అతందే. మీరు చెప్పకపోతే అతనికి ఎలా తెలుస్తుంది పాపం? తెలుసుకోపోతే అతనే మగాడండి. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అతను తప్ప నన్ను ఆదుకునే వాళ్ళు మరెవ్వరూ లేరు. ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఆడది తనకి ఇష్టమైన మగాడి దగ్గరే మనసు విప్పి చెప్తుంది. ఆయన కలిసి చెప్పింది మీకేమన్నా అర్థమైందా? ఇంకా వివరంగా ఏమైనా చెప్పాలా? అక్కర్లేదు, అర్థమైంది. ఇవాళ సాయంత్రం పెళ్లి చూపులు డైరెక్ట్ అటాక్.